వెళ్ళిన తర్వాత చాక్ పీస్ పట్టుకుని ఆ బ్లాక్ బోర్డ్ మీద కూడా నించుంటే ఒళ్ళంతా చెవటలు తప్పితే నోట్లో నుంచి మాట రాల. సో అంత సాధ్యమైంది. మీరు నేర్పించేది పరిపక్వత చెందిన బ్రెయిన్స్కి కాదు, మీకంటే కూడా 10 రెట్లు స్పీడ్గా ఆలోచించగలిగిన బ్రెయిన్స్కి మీరు పాఠాలు నేర్పాలి. ఎందుకంటే ఆ వయసులో ఉన్న బ్రెయిన్స్ కంప్యూటర్ కంటే కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. కాకపోతే వాళ్ళకి ఏం పని చేయాలో, ఏం ఆలోచన చేయాలో, ఎటువంటి ఆలోచన చేయాలో తెలియని బ్రెయిన్స్ అవన్నీ కూడా. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వారి బ్రెయిన్స్ని ఒక క్యానలైజ్ చేయాలి, ఒక సక్రమ మార్గంలో నడపాలి ఆ బ్రెయిన్స్ అన్నింటినీ కూడా. మీరు కనుక వారిని సక్రమంగా చేయగలిగితే ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు సువర్ణాంధ్ర 2047 అంటున్నారో ఆ 2047కి ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా అవుతుంది. అయ్యే అవకాశాన్ని చేసే అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తామని నేను. మీరందరూ కూడా మరి చక్కగా మీ వృత్తిని, ఎందుకంటే ఒకప్పుడు టీచర్స్ అంటే చాలా గౌరవం, చాలా భయం. ఆ భయం అంటే కోపంతో కూడిన భయం కాదు, భక్తితో కూడిన భయం. అయితే టీచర్లు వారి వృత్తి మీద వారు ఉన్న ఏకాగ్రత కానివ్వండి, వీటన్నిటి మూలంగా స్టూడెంట్స్కి కొంత టీచర్ల మీద గౌరవం తగ్గిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఏదైతే టీచర్ల మీద ఎప్పుడైతే గౌరవం తగ్గిందో రాబోయే సమాజం అంత ఆరోగ్యకరంగా ఉండదని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాం నేను. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక చాలా పవిత్రమైన బాధ్యత మీది. అసిస్టెంట్ ఇంజనీర్లు, లేకపోతే R&B ఇంజనీర్లు, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు వాళ్ళందరూ అవుతారు. అవి దేశానికి ఫిజికల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే ఉద్యోగాలు అవన్నీ కూడా. కానీ దేశానికి, సమాజానికి ఉపయోగపడే ఉద్యోగాలు మీవని చెప్పేసి మీ దగ్గర శవనిగా మనం చేస్తాను. సమాజాన్ని నిర్మించగలిగిన శక్తి మీ చేతిలో ఉంటుంది. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని కూడా ఎక్కువగా సమానంగా గౌరవిస్తారు. మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పేద వర్గాల పిల్లలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆ పిల్లల తల్లిదండ్రులకి చదువు మీద కానీ, పిల్లల భవిష్యత్తు మీద కానీ, పిల్లలకి ఉన్న అవకాశాల మీద కానీ ఎటువంటి అవగాహన ఉండదు. వారికి ఉన్న అవగాహనల్లో ఒక్కటే, మా పిల్లవాడు మాలాగా కష్టపడకూడదు, మాలాగా మట్టి పిసుక్కోకూడదు, వాడు చక్కగా సిటీలోనో ఎక్కడో వాడు పిల్లలతో శుభ్రంగా ఉండాలి, ఏదో ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం. అదొక్కటే వాళ్ళకి లక్ష్యం. మీద ఏం తెలీదు. ఏం చదివించాలి, ఏ కాలేజీలో చేర్చాలి, ఎట్లా చదువుకుంటున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాదు. ఒకరోజు ఇట్లాగే మన ప్రీతమ ఎడ్యుకేషన్, మీ ఉమెన్ రిసోర్స్ మినిస్టర్ గారు పేటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టారు కదా, ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే ద్వారా ప్రకాశం జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు ఎంతమంది విద్యార్థులకి చక్కటి విద్యా బోధన తీసుకెళ్లవలసిందిగా ఈ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింహాపురి తెలుగు సింహాన్ని శ్రీ వెంకటరావు గారు ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పివి నారాయణ గారు, ఎస్ఏ హిస్టరీ. మొత్తం 16,000 ఉద్యోగాల్లో పీడీలు, హిందీ ఈ 2 కోచింగ్ ఇవ్వలేదండి ఎస్ఎంఎస్. మిగతా 13,000+ ఉద్యోగాల్లో 8,000+ ఉద్యోగాలు మన ఎస్ఎంఎస్ సంస్థ సాధించింది.
ఆన్లైన్ కోచింగ్ ద్వారా కానీ, ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా కానీ, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ. ఇంకా వీటితో పాటు ఎగ్జామ్ సిరీస్ కూడా మేము ఫ్రీగా అందించాం పిల్లలందరికీ కూడా. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒకే ఖర్చుతో పిల్లవాడు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆన్లైన్ క్లాసులు ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు విజయోత్సవ సభలో పాల్గొంటూ మీరు అందరూ కూడా కళ్ళారా చూశారు. వాళ్ళ అభినందనలు కూడా మీరు గమనించారు. ఇది 2011 నుంచి ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అనేది స్టేట్ లెవెల్లో ఒక మంచి పేరు సాధించడం ప్రారంభమైంది. 2020 నుంచి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక రాష్ట్రంలో మీరు ఏ విద్యార్థిని తీసుకున్నా కూడా ఎస్ఎన్ఎస్ పుస్తకం చదవని విద్యార్థి కానీ, ఎస్ఎన్ఎస్ క్లాసు వినని విద్యార్థి కానీ మీకు ఎక్కడా కనిపించడండి. రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎన్ఎస్ విద్యార్థి అనే చెబుతారు. డెఫినెట్లీ అండి, ఆల్రెడీ కూడా మేము అప్కమింగ్ కాదు, ఆల్రెడీ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్రెడీ మేము కోర్సులు లాంచ్ చేసి ఉన్నాము. చాలా మంది విద్యార్థులు ఆ కోర్సు తీసుకొని ఉన్నారు. ఆల్రెడీ గ్రూప్ 2 రాసిన వాళ్ళు, విజేతలు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ మీద పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నాము. నెక్స్ట్ రేంజ్ లో పోలీస్ కానిస్టేబుల్స్ కు సంబంధించి పూర్తి స్థాయి మెటీరియల్స్ కానీ, పూర్తి స్థాయి ఆన్లైన్ క్లాసెస్ కానీ, పూర్తి స్థాయి ఆఫ్లైన్ క్లాసెస్ తో సహా అన్నిటి కూడా మేము త్వరలో లాంచ్ చేయబోతున్నాము. ఇది ఏపీ విద్యార్థులకు, పోలీసు అభ్యర్థులకి ఒక సువర్ణ అవకాశంగా కూడా నేను చెప్తున్నాను. ఓన్లీ ఏపీ వరకు తెలంగాణ లేదండి, 2 రాష్ట్రాల్లో కూడా మన యొక్క ఎస్ఎన్ఎస్ అగ్రస్థానంలో ఉందనేది సుపరిచితం. మన జరిగినటువంటి డిఎస్సి, తెలంగాణ డిఎస్సిలో 60% ఆఫ్ జాబ్స్ మన ఎస్ఎన్ఎస్ విద్యార్థులు, ఆన్లైన్ విద్యార్థులు సాధించారు. అక్కడ కూడా మన ఎస్ఎన్ఎస్ యొక్క జెండా పాతుకుపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది విద్యార్థులు మన పుస్తకాలు, మన ఆన్లైన్ కోర్సులు, మన ఎగ్జామ్ సిరీస్లు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా తెలంగాణ టెట్ పడబోతుంది. మరి వాళ్ళ నుంచి చాలా రెస్పాన్స్ మాకు ఫోన్ల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి గ్రూప్ 1 వరకే మేము ఆలోచిస్తున్నాము. సో సివిల్స్ స్థాయి అంటే ఇక్కడ అంత సరైనటువంటి ఫ్యాకల్టీ మన రాష్ట్రంలో దొరకదు. మనం ఒక ప్రాజెక్ట్ చేపట్టామంటే పూర్తి స్థాయి న్యాయం చేస్తేనే దాన్ని ప్రాజెక్ట్ చేపడతాము. ఏదో అరాకరగా పిల్లలకి డబ్బులు తీసేసుకుందాం, వాటిని వెనకేసుకుందాం అనే ఆలోచన మన యాజమాన్యానికి ఉండదు. సన్మానం ఉండబోతుంది. దయచేసి ఎవరెక్కడికి వెళ్ళొద్దు, దయచేసి అందరిని ఉండవలసింది కోరుతున్నాం. క్రియేటివ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ. నా పేరు సరిత. సో బయాలజీ ఫ్యాకల్టీని. సో ఆల్మోస్ట్ నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో టీచ్ చేస్తున్నాను. సో ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నమెంట్ చాలా బిగ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. సో చాలామంది ఆల్మోస్ట్ 8,000+ స్టూడెంట్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి క్వాలిఫై అయ్యారు. ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. సో ఇది వరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉండేది. సో ఎప్పుడైతే ఆఫ్లైన్కి ఫస్ట్ టైం వచ్చింది, అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాలలో ఉండే పిల్లలందరినీ కూడా రాబట్టింది. సో ఇక్కడ మా దగ్గర 16,000 పోస్టులకి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే 16,000లో ఆల్మోస్ట్ 8,000 స్టూడెంట్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచే షార్ట్ లిస్ట్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ 50% రిజల్ట్ ఈరోజు ఎస్ఎన్ఎస్కి వచ్చిందనమాట. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో టాపర్స్, అన్ని సబ్జెక్ట్స్లో టాపర్స్ అందరూ ఎస్ఎన్ఎస్ స్టూడెంట్సే ఉన్నారు ఇవాళ. సో దానికి స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి సో అన్ఎంప్లాయిడ్ యూత్కి చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం సో ఫౌండర్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ శేషు సార్కి కూడా సో హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. ఇది చాలా చాలా బిగ్ అచీవ్మెంట్. సో ఇలాంటి అచీవ్మెంట్స్ ఎస్ఎన్ఎస్ ఇంకా చాలా చాలా చూస్తుంది. ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఎస్ఎన్ఎస్ సంస్థ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో మీ సర్వీసెస్ ఎంతమంది ఉంటారు? ఆన్లైన్లో ఆల్మోస్ట్ 20,000 పైగా నాకు స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ 2 తెలుగు స్టేట్స్లో సో నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే డిఎస్సి అనే కాదు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్స్, ఇట్లా వేరియస్ నోటిఫికేషన్స్లో బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్కి చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. సో వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి మంచి జాబ్లు తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.